సుఖీభవ. ఎవరైతే ఆకలి ఉన్నవానికి ఆకలి తీరుస్తారో వాడు దేవుడితో సమానమని అది చెప్పకనే చెప్తుంటారు. ఎవరైనా నిజంగా ఆకలి ఉన్న దగ్గర మనం కొంచెం అన్నం పెడితే వాళ్ళ చూపుల్లోనే తెలుస్తూ ఉంటుంది. అలాంటిది కొన్ని లక్షల మందికి రోజు అతి తక్కువ ఖర్చుతో 5 రూపాయల ఖర్చుతో మంచి క్వాలిటీ భోజనం మనమందరం ఇన్నర్లో ఎలా తింటామో దానికన్నా కొంచెం ఉత్తమంగా ఒక స్వీట్ కూడా యాడ్ చేసి పెడతా ఉన్నారంటే ఇంత గొప్ప పని చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్నా క్యాంటీన్ అని మొదలుపెట్టిన రోజు నుంచే ఎంతోమంది పేదవాళ్ళు ఆ పూటకు కడుపు నిండుతూ ఉందనంటే దానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని కూడా ఓర్వలేక గత 5 సంవత్సరాలు పోయిన ప్రభుత్వంలో పూర్తిగా బంద్ చేయడం జరిగింది. కేవలం మంచి పేరు వస్తుందని, పేదవాడు తింటున్నాడని కూడా ఆలోచించకుండా మంచి పేరు వస్తుంది, సరే నువ్వు పేరు మార్చుకో, అన్నా క్యాంటీన్ కాకపోతే ఇంకొకటి పెట్టుకో ఉండాల్సింది. అలా కాకుండా పూర్తిగా దీన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి. అంతకన్నా దిగజారుడుతనం ఇంకా వేరే ఏమి చేసినా ఉండదని చెప్పేసి పేదవాడి నోటికాడ తిండిని లాగేసినట్టు విధంగా చేసింది గత వైసీపీ ప్రభుత్వం. అందరూ ప్రజలు గుర్తించుకోవాలి. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తూనే పాత ఉన్నవన్నీ పునర్నిర్మించినవి కాకుండా కొత్త వాటిని కూడా ఎక్కడైతే లేవో అన్ని చోట్ల ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి పెట్టాలని చూశారు. మన కాన్స్టిట్యున్సీలో రెండోది కూడా చెన్నూరులో శాంక్షన్ జరిగింది, తొందరలో అది కూడా వస్తుంది. ఈరోజు కమలాపురంలో అన్నా క్యాంటీన్ మొదలు పెట్టడం జరిగింది. ప్రతిరోజు నిత్యం ఇక్కడికి వచ్చే పేదవాళ్ళు ఇక్కడే ఎందుకు సెలెక్ట్ చేశారు అని అంటే ఇక్కడ మండలానికి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆఫీసులన్నీ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ అయితేనేమి, ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి, కోర్ట్ అయితేనేమి, ట్రెజరీ ఆఫీసులు, అగ్రికల్చర్ ఆఫీసులు, ఎంపీడీఓ ఆఫీసులు అన్నీ ఇక్కడే ఉన్నాయి అందుబాటులో. కాబట్టి ఇక్కడికి అవసరం రీత్యా వచ్చిన జనాలందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఇక్కడ పూజ చేయడం జరిగింది, కానీ అప్పుడు నాన్నగారు చేయడం జరిగింది, కానీ అప్పుడు పూర్తి అవ్వలేదు. దాన్ని ఇప్పుడు పూర్తి చేయడం జరిగింది. ఇక మీద నుంచి ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ యొక్క సర్వీసులు పేదవాళ్ళందరికీ కూడా 5 రూపాయలకి అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మేము కూడా రెగ్యులర్గా వచ్చి క్వాలిటీ కూడా చెక్ చేస్తూ ఉంటాం. తప్పకుండా అన్నము ఆకలి అని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ పెట్టే పరిస్థితి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. ఈరోజు మనం కమలాపురం నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ని, కొత్త అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను భాగస్వామైనందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా 19లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లను పూర్తిగా బంద్ చేయడం, నిర్వీర్యం చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సలహా ఇవ్వడం కూడా జరిగింది. ఇది పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైతే పల్లెల నుంచి పట్టణాలకు వస్తారో, ఒక సైడు భవన నిర్మాణ కార్మికులు కానీ లేదంటే రైతులు కానీ ఇట్లా మున్సిపాలిటీలకు వస్తూ ఉంటారు, వాళ్లకు 5 రూపాయలకు అన్నం పెట్టేది మంచి కార్యక్రమం అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఇది ఎక్కడ మంచి పేరు వస్తుందో ఇది చంద్రబాబు నాయుడు గారు పేరు అనుకుంటారనే ఉద్దేశంతో ఆ రోజు తీసేయడం జరిగింది. కానీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు సలహా ఇవ్వడం కూడా జరిగింది. నువ్వు పేరు మార్చుకొని నీకు నచ్చిన పేరు రాజన్న క్యాంటీనో ఇంకో క్యాంటీనో అని పెట్టుకో అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ రోజు దాన్ని వాళ్ళు ఆ సలహాను కూడా పాటించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఒక్కసారి ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, పేదలకు ఎప్పుడైతే అన్నమో అని వాళ్ళకు ఆకలి తీర్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందం ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద కార్యక్రమము 2024 గవర్నమెంట్ వచ్చిన 2-3 నెలల్లోనే అన్ని మున్సిపాలిటీలలో రీస్టార్ట్ చేయడము, కమలాపురంలో ఈరోజు కొత్తగా స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇది అన్ని సద్వినియోగం చేసుకోవాలి కమలాపురం నియోజకవర్గ ప్రజలందరని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.